హలో గైస్, నేను మీ కన్నయ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా మేము ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ అంటే మామూలుగా ఇట్లా బీకర్ లో పోసి ఆ ఎక్స్పెరిమెంట్ కాదు. సో ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ ని మనం వర్టెక్స్ కెనాన్ లాగా అయితే మార్చబోతున్నాం. వర్టెక్స్ కెనాన్ అంటే మామూలుగా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో 2 లీటర్ బాటిల్ తీసుకొని బెలూన్ ఎంక నుంచి పెట్టి స్మోక్ ఇందులో నింపి కొడతారు కదా. సో అదే వర్టెక్స్ కెనాన్ ని మేము కొంచెం బిగ్ సైజ్ లో తయారు చేయబోతున్నాం. ఈ బకెట్ ని యూజ్ చేసుకొని ఇవన్నిటిని ఐటమ్స్ ని యూజ్ చేసుకొని వర్టెక్స్ కెనాన్ అయితే తయారు చేయబోతున్నాం. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఫస్ట్ వచ్చేసి ఒక బకెట్ అయితే కావాలి. ఆ బకెట్ తర్వాత మనకు ఒక సైకిల్ ట్యూబ్ అయితే కావాలి. తర్వాత ఇది ఎందుకంటే మనకి బకెట్ ని హోల్ చేయడానికి దీన్ని చాలా వేడిగా చేసి దీనికి హోల్ అయితే ఇట్లా వేసుకోవాలి సర్కిల్ గా. ఎందుకంటే స్మోక్ రింగ్ సర్కిల్ గా రావాలి కాబట్టి సర్కిల్ గా అయితే వేసుకోవాలి. సో తర్వాత మనకు ఒక స్టాప్లర్ అయితే కావాలి. స్టాప్లర్ ఎందుకంటే ఈ రెయిన్ కవర్ ఏదైతే ఉందో మనకి ఈ రెయిన్ కవర్ వచ్చేసి బకెట్ మీద ఇలా పెట్టి స్టాప్లర్ అయితే గట్టిగా కొట్టేసేయాలన్నమాట. ఇలా గుంజి ఇట్లా కొడితే అప్పుడు స్మోక్ రింగ్ అనేది బయటకు వస్తుంది దీనిలో నుంచి. సో దీనికి ఇలా స్టాప్లర్ కొట్టేసేయాలి. సో దీని రెయిన్ కవర్ ఈ స్టాప్లర్ అనమాట. తర్వాత ఈ 2 రంపాలు అయితే కావాలి. ఎందుకంటే బకెట్ ని హోల్ చేసిన తర్వాత ఇలా కొయ్యడానికి సర్కిల్ గా కట్ చేయడానికి ఈ రంపం అయితే కావాలి. సో ఇవి మన వర్టెక్స్ కెనాన్ కి కావాల్సిన ఐటమ్స్ అనమాట. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని వర్టెక్స్ కెనాన్ అయితే చేయబోతున్నాం. గైస్, ఇప్పుడు వచ్చేసి బకెట్ కి అయితే మనం హోల్ అయితే వేసుకుందాం ఇంత పెద్దగా సర్కిల్ లో. సో ఇలా హోల్ అయితే వస్తుంది అనమాట. ఇది ఐరన్ ఏదైతే ఉందో దీన్ని బాగా వేడి చేసి దీనికి సర్కిల్ లాగా అయితే హోల్ చేసుకుందాం మనం. సో ఇప్పుడైతే ఆ హోల్ అయితే వేసుకుందాం పెద్దది. గైస్, మనం ఇంత హోల్ అయితే వేసుకున్నాం. ఇంత అయితే సరిపోతుంది మన బకెట్ కి. ఎందుకంటే సో ఇప్పుడు దీంట్లో మనం రంపం పెట్టి ఇట్లా కోయాలి, సర్కిల్ షేప్ లో కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే దా ప్రాసెస్ ని కంటిన్యూ చేద్దాం. గైస్, అంతా బాగానే ఉంది కానీ ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడింది. ఏంటంటే సో ఇట్లా కట్ చేస్తుంటే సర్కిల్ షేప్ లో అయితే వస్తలేదు అని చెప్పినా ఇందాకనే. ఇది మొత్తం స్ట్రైటే వస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు, ఇక్కడ సో 3 హోల్స్ అయితే ఇక్కడ వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ స్ట్రైట్ గా వచ్చినా కానీ మళ్ళీ ఇటు నుంచి కట్ చేస్తే మంచిగా సర్కిల్ షేప్ లో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మూడు హోల్స్ అయితే వేసుకున్నాం. దీనికి మళ్ళా హోల్ అయితే వేసుకుంటున్నాం. గైస్, నేను ఒకటి గ్రహించింది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ ఈజీగా ఉంది. సో దీన్ని కంటిన్యూ చేద్దాం. మొత్తం సర్కిల్ గా హోల్ అయితే వేసుకుందాం పెద్దగా సర్కిల్ గా. సో ఇదే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చాలా హీట్ ఎక్కింది, ఇక్కడ చూడొచ్చు మంటలు. గైస్, ఇందాక నుంచి కష్టపడితే ఇంత పెద్ద హోల్ అయితే అయింది. సో సగం ఉంది, ఇంకా ఈ హాఫ్ ని ఇలా హోల్ చేసి సో అయిపోతుంది. హాఫ్ హోల్ చేసి గైస్, ఇంతసేపు కష్టపడ్డ తర్వాత ఫైనలీ సర్కిల్ అయితే పడిపోయింది. కొంచెం షేప్ అటు ఇటు అయింది. ఓకే, ఏం కాదు, ఇది మాత్రం సరిపోతుంది మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం, బయటకైతే వెళ్దాం. సో ఇప్పుడు దీనిపైన రెయిన్ కవర్ అయితే స్టాప్లర్ తోనే అతికిద్దాం. సో గైస్, మనం రెయిన్ కవర్ అయితే ఇలా పెట్టాల్సి ఉంటది. ఇది లోపల పోతుంది అనమాట. మనకి దీనికి ప్రెషర్ రావాలి కాబట్టి, మనకు సపోర్ట్ కావాలి కాబట్టి
ప్రెజర్ ని ఇలా గుంజి కొడుతందుకు. సో దీన్ని ఇలా అటాచ్ చేసుకొని ట్యూబ్ అయితే దీనికి పెట్టాల్సి ఉంటది. ఇలా పట్టుకొని ఇలా కొట్టొచ్చు అనమాట. సో అట్లయితే స్మోక్ రింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు రెయిన్ కవర్ ని దీనికి పర్ఫెక్ట్ గా అటాచ్ చేసుకున్నాం. గైస్ మనకి 100% వర్టెక్స్ కెనాల్ లో 80% అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూడొచ్చు సపోర్ట్ కోసం అయితే ఇంతే వచ్చింది. ఇంకా ఎక్కువ పెట్టినట్లయితే మనకి ఇక్కడ బేస్ అనేది క్రియేట్ అవ్వదు, అందుకని ఇంత తక్కువ అయితే పెట్టినా. సో సపోర్ట్ కోసం అయితే ఇంతే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు 80% లోనే ఇట్లా. సో దీన్ని మనం ఇప్పుడు ప్రెజర్ ఇవ్వాలి కాబట్టి ఇలా స్ప్రింగ్ తోని ప్రెజర్ ఇవ్వాలి కాబట్టి ఇట్లా పెట్టి ఇచ్చి పెట్టాలి కాబట్టి. సో ఇక్కడ ఒక హోల్ చేసుకొని ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఈ ట్యూబ్ ని రెండింటిని ఇలా పెట్టుకొని దీని లోపలికైతే అటాచ్ చేద్దాం. సో అప్పుడు ప్రెజర్ ఇచ్చినట్లయితే ఇలా పెట్టి ఇలా ఇచ్చి పెట్టాం అనుకోండి, స్మోకింగ్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి హోల్ అయితే వేసుకున్నాం. సో హోల్ చేసుకున్నాం కదా, దానిలోంచి ట్యూబ్ అయితే పంపించినాం. సో ఇప్పుడు దీనికి మంచిగా కట్టేసుకుందాం దారం. ఓకే సరిపోతుంది, పర్ఫెక్ట్ ఉంటది. ఇప్పుడు ఇక దారిలో మన సబ్స్క్రైబర్ అయితే కలిసిండు న్యూ మ్యాన్. ఏం పేరు రా నీ పేరు? హర్ష. ఇప్పుడు గట్టి చెప్పా అక్కడ హర్ష. సో ఇప్పుడు దీంట్లో నుంచి అయితే మనం బయటికి తీయాలి. గైస్ మన వర్టెక్స్ కెనాల్ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో ఏం లేదు, స్మోక్ దీంట్లో నింపినాం అనుకోని, స్మోక్ నింపిన తర్వాత మొత్తం నింపాలి. స్మోక్ నింపిన తర్వాత జస్ట్ ఏం లేదు, ఇది వెనక గుంజి ఇలా కొట్టినట్లయితే స్మోక్ ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మొత్తం అయితే స్మోక్ అయితే నింపుదాం. ఇప్పుడు సో గైస్ స్మోక్ అయితే వస్తుంది. సో దీన్ని పెట్టేద్దాం. దీంట్లో మొత్తం నిండాలంట స్మోక్. సో అప్పుడు పర్ఫెక్ట్ గా స్మోక్ రింగ్ అయితే వస్తుంది. సో మొత్తం అయితే స్మోక్ నిండిపోయింది. ఇప్పుడు టైం టు టెస్ట్ అన్నమాట. సో 3, 2, 1 ఎంత బాగా వస్తుందో వర్టెక్స్ కెనాల్ అయితే. సో స్మోక్ ఎక్కువ నింటే ఇంకెక్కువ బాగా వస్తుంది, కాకపోతే స్మోక్ తక్కువ ఉండేసరికి అంత మంచిగా వస్తలేదు. మొత్తం నింపుదాం మీరు స్మోక్ అయితే. స్మోక్ అయితే మొత్తం దీంట్లో నింపేద్దాం, అప్పుడు బాగా వస్తుంది ఇంకా. ఓకే స్మోక్ అయితే మొత్తం నిండిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకోసారి టెస్ట్ చేద్దాం. 3, 2, 1 గో. గో. చాలా బాగా అయితే వస్తుంది వర్టెక్స్ కెనాల్ అయితే. ఇంకోసారి గైస్ చూసారు కదా వర్టెక్స్ కెనాల్ అయితే ఎంత బాగా వస్తుందో స్మోక్ రింగ్స్ అయితే. ఇంకా స్మోక్ ఎక్కువ నింపితే ఇంకా ఎక్కువ వస్తుంది మస్తు.
సో ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చేది. సో ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసుకోండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.